నమస్తే మిత్రులారా, నేను ఉగాది పండగ సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ మాడుగులు హల్వా చేశాను. నేను చెప్పే విధంగా చేస్తే మీరు కూడా మీ ఇంట్లో 100% అదే రుచితో మాడుగుల హల్వా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మాడుగుల హల్వా తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్ చూద్దాం. నేనైతే 250 గ్రాముల గోధుమలు, 500 గ్రాముల పంచదార, 300 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు మాడుగులు హల్వా తయారీ విధానం చూద్దాం. నమస్తే మిత్రులారా, నేను శివకుమార్ మడగల. ముందుగా 250 గ్రాముల గోధుమలు 3 సార్లు కడిగి వీటిని 3 రోజులు నానబెట్టాలంటే సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకున్న గోధుమలను రోజు 3 పూటలు అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి పూట 3 సార్లు కడిగి మళ్ళీ సోక్ చేసుకోవాలి. ఒక డౌట్ రావచ్చు మీకు, 3 సార్లు అంటే అలాగే 3 పూటలు ఎందుకు కడగాలి అని. ఎందుకంటే గోధుమలు తడిసిన తర్వాత నీసు వాసన అనేది వస్తాయి. అందుకు ఇలా 3 పూటల 3 సార్లు సోక్ చేసి కడగడం వలన ఆ నీసు వాసన పోతుంది. అలా నానబెట్టిన గోధుమలు 3వ రోజు జల్లెడ లాంటి గిన్నె తీసుకొని దాంట్లో గోధుమలు వేసి నీరంతా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. అలా డ్రై అయిన గోధుమలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న గోధుమలను స్ట్రైనర్లో అంటే ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని వడపట్టుకోవాలి. అలా వడపట్టుకున్న గోధుమలు మళ్ళీ స్ట్రైనర్లో వేసి అలా తీసుకున్న గోధుమ పాలను మళ్ళీ మనం పిండి జల్లెడ లేదా పలచటి వస్త్రంపై ఈ పాలను పోసుకోవాలి. అలా చేయడం వల్ల ఇంకేమైనా గోధుమ పాలలో ఉండే చిన్న చిన్న గోధుమ పొట్టు నలకలు ఉంటే ఈ జల్లెడు లేదా పలచటి వస్త్రంలో ఉండిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న పాలకు 1 గ్లాస్ నీరు కలిపి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి. ఇలా గంట రెస్ట్ ద్వారా గోధుమ పాలలో ఉండే నీరు పైకి వస్తుంది, గోధుమ పాలు అడుగుకు వెళతాయి. అలా వచ్చిన నీరును వడపోసి మళ్ళీ 1 గ్లాస్ నీరు పోసి ఈ గోధుమ పాలను ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ 1 గంట రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గోధుమ పాలలో మిగిలి ఉండే నీసు వాసన పోతుంది. అలా నీరు పారబోసిన తర్వాత గోధుమ పాలను ఒకసారి కలిపి 1 గ్లాసులో పోసుకోవాలి. అలా 1 గ్లాసు గోధుమ పాలకు 1.5 గ్లాస్ నీరు పోసుకోవాలి. అలా నీరు వేసుకున్నాక పాలు పక్కన పెట్టి ఇప్పుడు మనకు కావలసిన పాకం రెమెడీని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద 2 కడాయిలు పెట్టుకొని ఒకవైపు 400 గ్రాముల పంచదార వేసుకొని 100 గ్రాముల నీరు 100 ml నీరు పోసుకోవాలి. అలాగే ఇంకో పక్క కడాయిలో 100 గ్రాముల పంచదార వేసుకొని 1 స్పూన్ నీరు వేసుకోవాలి. అలా వేసుకున్నాక 100 గ్రాముల షుగర్ సిరప్గా చేసి పక్కన ఉన్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన పాకాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. మనకు హల్వా తయారీ కావాల్సింది తీగ పాకం కనుక తీగ పాకం వచ్చాక గోధుమ పాలను కలిపి ఈ పాకంలో వేసుకోవాలి. అలా వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలుగా అయిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన హల్వా రాదు. స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే గోధుమ పాలు చిక్కబడి దగ్గరగా అవుతాయి. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న నెయ్యిని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 3 స్పూన్లు వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుకోవాలి. అలా నెయ్యి 5 నిమిషాలకు ఒకసారి వేసుకుంటూ ఉంటే నాకు 300 గ్రాముల నెయ్యి పట్టింది. మనం వేసిన నెయ్యి హల్వా తయారవుతున్నప్పుడు మనం వేసిన నెయ్యిని బయటకు వదులుతుంది. అలా బయటకు వదిలినప్పుడు నెయ్యి వేయటం ఆపివేయాలి. ఇప్పుడు మనం వేసిన నెయ్యి సగం వరకు హల్వా నుండి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయిన నెయ్యిని మళ్ళీ మనం ఏదైనా సీట్లో వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలా 2 గంటలు కలపాలి. అప్పుడు ఆ 2 గంటల తర్వాత 100% మాడుగుల హల్వా రుచితో మనకు కావాల్సిన హల్వా రెడీ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.